హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గేదెల పవన్, యూట్యూబర్ తెలుగు వ్లాగ్స్. ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేనైతే ప్రస్తుతం శనివారం పిఠాపురం సంతలో అయితే ఉండి ఇది కొంచెం ప్లేస్ పక్కకి వెళ్ళి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. కొంచెం సౌండ్స్ అయితే వినిపించవచ్చు, అడ్జస్ట్ అవ్వండి. మన దగ్గర ప్రస్తుతం ఈ గేదె అయితే అవైలబుల్గా ఉందన్నమాట. ఇది ప్రస్తుతం ఇంకా రైతు దగ్గరే ఉంది, తోలుకు రాలేదు. ఈ గేదె 6వ నెల రేచూడి గేదె అనమాట. ప్రస్తుతం 5 నెలలు పూర్తయి 6వ నెల అయితే నడుస్తుంది. అలాగే దీనికి ఒక పైదోడ కూడా ఉంది, అది తీయడానికి కుదరలేదు కొంచెం బయట ఉండడం వల్ల. గేదె ఒక చోట, దూడ ఒక చోట ఉండడం వల్ల ఆ దూడ ఒక 8,000 వరకు ప్రైజ్ అయితే చేస్తానైతే అంటున్నారు. పైదోడ ఉందంట. ఈ గేదె దూడ కూడా షేర్కి అయితే ఉన్నాయి, ఇప్పుడు అమ్మేస్తున్నారు. మేమైతే బేరం అయితే ఆడుతున్నాం. ఇంచుమించు బేరం కుదిరి అయిపోవచ్చు. వాళ్ళు చెప్పడం అయితే 80,000 అయితే చెప్పారు. 70,000 వరకు అడిగాం. ఇంకా వాళ్ళు అటు ఇటుగా ఏమీ చెప్పలేదు. నుంచి ఒక 75 అలా అయితే బేరం అయితే అవుతుందన్నమాట. ఒక 75,000 అయితే ఇస్తాడు. ఇది ఆల్మోస్ట్ బేరం అయిపోయినట్టే. ఒకవేళ ఎవరికైనా కావాలంటే రేచూడికి ఇది మీరైతే చూసుకోవచ్చు. ఒక పెయ్యి దూడ ఉంది, అలాగే ఈ గేదె కలిపి మొత్తం 6 నెలల శివుడి గేదె. పాలు అయితే ఏమీ ఇవ్వట్లేదు, ఒంటిపూట కూడాని. ఈ గేదె తయారైతే మాత్రం కరెక్ట్గా ఎంత లేదనుకున్నా 1,20,000 లేదా 1,15,000 కింద అయితే రాదు. మంచి క్వాలిటీ గేదె అనమాట. ఇది రకం అన్నమాట, బుర్రగట్టని. అలాగే పూటగా పొద్దున్న 4, సాయంత్రం 4 పాలు అయితే ఇచ్చేదంట. పాలు అయితేని గేదె అయితే చాలా బాగుంది. అలాగే ఒకవేళ ఎవరికైనా కావాలంటే అడ్రస్ వచ్చి ఈస్ట్ గోదావరి జిల్లా గొల్లల మామిడాడ. ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఒకవేళ మీరు దూరం నుంచి ఫోన్ చేసిన వాళ్ళు ఒక 2-3 ఉంటే చూడండి, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అవుతుందని అయితే చాలామంది అయితే చెప్తున్నారు. మన దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా, దానికి డొలకలు ఊడిపోయి ఉంటుంది. అది కూడా 6వ నెల నడుస్తుంది. దానికి కూడా పెయ్యతోడు ఉంది. ఆ పెయ్యతోడు 15,000 వరకు వస్తుంది, లేదా 12,000 వరకు వస్తుంది. ఆల్రెడీ వీడియో పెట్టాను, కావాలంటే చూడండి. 2 కూడా 6వ నెల నడుస్తుంది. 2 కూడా 1,10,000, 1,15,000 కింద అయితే రావు. గేదెలు తయారవుతాయి. ఇంకా 4-4.5 నెలలు మేపితే మీరు డబ్బుకు డబ్బు అయితే తీయచ్చు ఈ గేదెల మీద. 2 గేదెలు కూడా ఒకే సైజులో ఉంటాయి. కాకపోతే దానికి బుర్ర అయితే కొంచెం డొలకలు ఊడిపోయి ఉంటాయి. దీనికైతే బుర్ర అయితే చాలా బాగుందన్నమాట. గేదె కూడా మంచి రకం అన్నమాట. ఇది ప్రస్తుతం మలిచూరి ఈత అన్నమాట. ఒకవేళ ఎవరికైనా కావాలంటే జత మీద తోలుకెళ్తానంటే అదేమో ఒక 72,000, 70కి అడిగారంటే 72,000 అయితే ఇచ్చేస్తారు. ఇది 75,000 అయితే బేరం అయితే మేము ఇప్పుడు 75,000 అయితే మేము కన్ఫర్మ్గా కొంటాం. ఒక 2,000 ఇస్తే పైన ఇచ్చేయడం అయితే జరిగింది. 77 ఇస్తేనే ఒకవేళ కావాలంటేనే చెప్తున్నాను. అలాగే ఈ 2 కలిపి ఇది ఒక 77, అదొక 72. ఆ 2 ఇందులో వేస్తే 79 అంటే 80. చూడండి, 80 అయినా 1,50,000 వరకు అవుతుంది. ఇవి తయారు చేస్తే 2,30,000 కింద అయితే రావు. దూరంలో ఒక 20,000 వస్తాయంటే 2,50,000 వరకు వస్తాయి. 1,50,000 పెట్టుబడి పెడితే ఇప్పుడు 2,50,000 తీయచ్చు 4 నుంచి 5 నెలల్లో. అందుకని చెప్పి అయితే చెప్తున్నాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. జత మీద కూడా 2 కూడా మంచి ఎక్సలెంట్ గేదెలు అనమాట. దానికి బుర్ర లేదు, డొలకలు లేవంతే. అది కూడా మంచి బలంగా ఉంటుంది గేదె. ఇదైతే ఇంకా చూసుకోవాల్సిన పని లేదనమాట. ఇది కళ్ళు మూసుకొని 1,10,000, 1,15,000 అయితే కొనుక్కొని తోలిపోతారు. ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అదైతే వేరే రైతు దగ్గర ఉంది, ఇదైతే వేరే ఊళ్ళో ఇంకొక రైతు దగ్గర ఉంది. ఇదైతే మేము తోలుకొచ్చేసుకుంటాం డెఫినెట్లీ. చూసుకోవాల్సిన పని లేదు. ఈ గేదె నాకు అంత బాగా నచ్చింది. ఒకవేళ 2 కావాలంటే జత మీద 1,50,000 పడుతుంది. కావాలంటే చూసుకోండి. అలాగే 2,000 కాయిదా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నేను ఏ గేదె కొన్నా 2,000 కాయిదా అయితే తీసుకుంటాను. ఈ 2 గేదెలకి 4,000 కాయిదా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ముందుగానే చెప్తున్నాను. కావాలంటేనే ఈ రేట్లు ఫిక్స్ అయ్యి కావాలంటేనే మంచి రేసుడి గేదెల కోసం కాల్ అయితే చేయండి. అంతకు మించి ఇంకా బేరం అయితే ఏమీ ఉండదు. రేట్లు అయితే తగ్గే ఉండవు, ఫిక్స్డ్ రేట్లు ఇవి. కావాలంటే వచ్చి డైరెక్ట్ 2 ఎక్కించుకుని తోలుకు వెళ్ళచ్చు. 2 పై దూడలు ఉన్నాయి. అలాగే 2 కలిపి దూడలు ఎంత లేకుండా 20,000 తక్కువ అయితే రావు. గేదెలు తయారవుతే 1,15,000 కింద అయితే అమ్మకాల్సిన పని లేదు. అటువంటి గేదెలు అనమాట. అదైతే 6 లీటర్లు ఇస్తుంది. ఇదైతే 4 లీటర్లు ఇచ్చేదంట. కాకపోతే ఇది మంచి రకమైన గేదె అనమాట. పాలు గురించి ఎలా ఉన్నాను. ఒకవేళ ఎవరికైనా కావాలంటే స్క్రీన్ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అలాగే మన దగ్గర ఆల్రెడీ 2 వీడియోలు అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. ఒక తడిపి గేదె వచ్చి 2 తడిపి గేదెలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక తడిపి గేదె వచ్చి 50,000 అయితే ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నాడు. 45,000 అడిగినా కూడా ఇవ్వలేదు. అది ఒంటిపూట 4 లీటర్ల పాలు అయితే అవుతుంది.
అది చిన్న ఈని 3 నెలలు అయితే దూడైతే ఉంటుంది. కాకపోతే ఒంటిపూట 4 లీటర్ల పాలు అయితే ఇస్తుందంట. ఇంకో తడిపి గేదె వచ్చి పొద్దున్న 3 సాయంత్రం 3 6 లీటర్ల పాలు అయితే అవుతుంది. అది 60,000 కింద అయితే ఏమనంటున్నారు, 55,000 వరకు అయితే అడిగామన్నమాట. దానికి కూడా పోతు పిల్ల ఉంది. అది ఈయన 5 నెలలు అవుతుంది. ఈ రెండు కూడా తడిపి గేదెలు అయితే ఒకటి 60 ఒకటి 50లో తడిపి గేదెలు కూడా ఉన్నాయి. అలాగే మన దగ్గర శివుడి గేదె కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయితే చేసాం. ప్రస్తుతం 1,05,000 కింద అయితే ఏమనంటున్నాడు ఆ గేదెని. అది పొద్దున 5 సాయంత్రం 5 పాలు అయితే ఇవ్వచ్చంట. ఈ 5 గేదెలు అయితే కొంచెం మన దగ్గర ప్రస్తుతం అవైలబుల్గా అయితే ఉన్నాయి. నేనైతే ఈ గేదెని సింగిల్గా కొనుక్కోవాలనుకున్నా కూడా ఈ గేదెని అయితే బాగా ప్రిఫర్ చేస్తాను. ఇది ఇప్పుడు మీరు కొనుక్కున్నారంటే 77,000 పడుతుంది. 77,000 అంటే 7,000కి దూడ విడిగా అమ్మేసుకున్న పైతోని ఎంత లేదనుకున్నా ఈ 70,000 గేదె అయితే వస్తుంది. ఇది 1,15,000 1,20,000 కింద అయితే అమ్మదు. నార్మల్గా చూసుకున్న 1,10,000కి సింపుల్గా అమ్మినా కూడా మీకు 4 నెలలకి 40,000 వరకు అయితే మిగులుతుంది. అందుకని అయితే చెప్తున్నాను, ఒకవేళ ఎవరికన్నా సింగిల్గా రేసుడికి గేదె ఒక సింగిల్ గేదె కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇదైతే బాగా ప్రిఫర్ చేస్తాను నేను. అలాగే ఇంకో గేదె దొలకలుడిని గేదె పెట్టాం కదా, అది కూడా పర్వాలేదు. అది దూడ 12-15 ఏళ్ళు అయితే వచ్చేది పెయ్యతోడు. అది మంచిదన్నమాట. ఆ గేదె కూడా ఎంత లేదు 1,10,000 కింద రాదు. అదైతే ప్రస్తుతం 70,000 పైన ఒక 1,000-2,000 పెడితే ఇస్తారు. 70,000కి అడిగారని అయితే చెప్తున్నారు. ఈ 2 గేదెలు కూడా ఒకవేళ జాయింట్ మీద తోలుకెళ్తే మీకు ఇంచుమించు ఎంత లేదనుకున్నా 1,50,000 పెడితే 1,00,000 రూపాయలు 2,50,000 అయితే వస్తాయి గేదెలు రెండుని. అంటే 1,00,000 రూపాయల వరకు మిగులుద్ది 4-5 నెలల్లో. ఒకవేళ కావాలంటే చూడండి, జత మీద తోలుకెళ్తానంటే ఒకవేళ తడిపి గేదెల కోసం చూస్తుంటే ఆ రెండాటిని పాత వీడియోస్ ఉంటాయి నిన్న మొన్న పెట్టినవి, వాటిల్లో చూడొచ్చు అనమాట. ఆ 2 తడిపి గేదెలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అలాగే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి వీడియో రీచ్ అయితే వెళ్తుంది. అలాగే నాకు కొంచెం బూస్టప్ కింద మరిన్ని వీడియో చేయడానికి బూస్టప్ కింద కూడా ఉంటుంది. అలాగే పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. హైప్ అనే ఆప్షన్ మీరు కొడితే యూట్యూబ్ మరింత మందికి వీడియోని అయితే రికమెండ్ చేస్తుంది అన్నమాట. నాకు కొంచెం బూస్టప్ కింద ఉంటుంది, అది కూడా ట్రై చేయండి. అలాగే ఒకవేళ ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. చాలామంది ప్లేస్ ఎక్కడ అని పూర్తిగా వీడియో చూడకుండా పెడుతున్నారు. వీడియో ఎప్పుడు కూడా పూర్తిగా చూడండి. ప్లేస్ అయితే ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా గొల్లల మామిడి అన్నమాట. ఇక్కడికి వస్తే నేను డైరెక్ట్ నన్ను కలిస్తే నేను తీసుకెళ్ళి అయితే కొని పెడతాను. 2,000 కాయిదా అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఏ గేదెకి ఉన్న గేదెకి, ముందుగానే చెప్తున్నాను. అలాగే ఒకవేళ ఎవరైనా సరే మీ గేదెలు అమ్మదలుచుకున్న వాళ్ళు ఉంటే పైన స్క్రీన్ మీద ఇచ్చి నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ తూర్పుగోదావరి జిల్లా లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా నచ్చితే నేనైతే వచ్చి కొనుక్కుంటాను. అలాగే ఒకవేళ ఎవరైనా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా 8 నిమిషాలు వీడియో తీసి పంపిస్తే నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీ వీడియోస్ అప్లోడ్ చేసినందుకు 500 ఛార్జ్ అయితే అవుతుంది. ఫోన్పే చేయవలసి ఉంటుంది అన్నమాట. మీరు ఇలా చేయడం వల్ల డైరెక్ట్ బోలంతమంది కస్టమర్స్కి రీచ్ అవుతుంది. వాళ్ళు వచ్చి కొనుక్కుంటారు. మీకు నచ్చిన ధరకి మీరు అమ్ముకోవడానికి అయితే ఉంటుంది. అందుకని అయితే చెప్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓవరాల్గా వీడియో అయితే ఇదన్నమాట. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు మీది ఏ ఊరు, అలాగే మీకు ఏ టైపు తడిపి గేదా, పాడి గేదా, శివుడి గేదా, లేదా ఆవుల, లేదా పడ్డల, మీకు ఏమి కావాలో మీరు కామెంట్లో మీ ఊరి పేరు, అలాగే మీకు కావాల్సిన టైప్ ఆఫ్ గేది అలాగే కామెంట్లో అయితే తెలపండి. అలాగే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకముందే మీరు అందరికంటే ముందుగా గేదెలను అయితే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యి కొనుక్కోవచ్చు. అలాగే తప్పనిసరిగా మన ఛానల్ ఇంకోటి పైన ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, అక్కడ మన ఛానల్ లోగో అలా అయితే ఉంటుంది. మనం బిల్డింగ్స్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాం. ఆ ఛానల్లో పవన్ బిల్డింగ్స్ అని ఉంటుంది ఛానల్ అయితేని. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తూర్పుగోదావరి జిల్లా అవుట్కట్స్లో ఉన్న బిల్డింగ్స్ అన్ని, సేల్కొండ బిల్డింగ్స్ అన్ని వీడియోస్ రూపంలో చేయడం అయితే జరిగింది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ పవన్ బిల్డింగ్స్ న్యూస్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.